హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా 'ప్రభాస్ కల్కి' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు. అదిరిపోయిందంతే. అండ్ ఆ వీఎఫ్ఎక్స్ చూస్తే మాత్రం హాలీవుడ్ రేంజ్‌కి ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయి. చూస్తుంటే 'ప్రభాస్' ఇంకో భారీ హిట్‌ని కొట్టేటట్టే ఉన్నాడు. అండ్ ఈ ట్రైలర్‌లో అమితాబ్ బచ్చన్ గారిని అశ్వత్థామ క్యారెక్టర్‌లో చూపించారు. అండ్ అశ్వత్థామ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. హిందూ పురాణాల్లో అశ్వత్థామ ఒక చిరంజీవి. సో అలాంటి చిరంజీవులు హిందూ పురాణాల్లో ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళెవరు అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. నెంబర్ 1, హనుమంతుడు. రామాయణంలో మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ లవ్డ్ క్యారెక్టర్ ఎవరంటే చాలా మంది చెప్పే ఆన్సర్ హనుమాన్. శివుని 11వ అవతారంగా భావించే హనుమంతుడు సప్త చిరంజీవుల్లో ఒకడు. హనుమంతుడు అంజన ఇంకా కేసరికి జన్మించాడు. పురాణాల ప్రకారం హనుమంతుడి తల్లి పేరు అంజలిదేవి. ఈమె పిల్లల కోసం శివునికి మొరపెట్టుకునే టైంలో దశరథ మహారాజు కూడా పిల్లల కోసం పుత్రకామ యాగాన్ని చేస్తూ ఉన్నారు. ఈ యాగానికి ఫలితంగా దశరథ మహారాజుకి ఒక పవిత్రమైన కీర్ లభించింది. కీర్ అంటే పాయసం. ఆ పాయసం తాగిన తర్వాత దశరథ మహారాజు గారు ముగ్గురు భార్యలకి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించారు. దైవిక జోక్యంతో అంజనాదేవి పూజలో నిమగ్నమై ఉన్నప్పుడు ఒక గాలిపటం ఆ పాయసంలో కొంత భాగాన్ని లాక్కొని పడిపోయింది. వాయుదేవుడు ఆ పడిపోతున్న పాయసాన్ని అంజనాదేవి చేతికిస్తాడు. అలా ఇచ్చిన ఆ పాయసాన్ని ఆమె సేవిస్తుంది. దానికి ఫలితంగానే ఆమెకి హనుమంతుడు జన్మిస్తాడు. అందుకనే హనుమంతుడిని వాయుపుత్ర అని కూడా పిలుస్తూ ఉంటారు. అలా జన్మించిన హనుమంతుడు చిన్నప్పుడు మామిడి పండు అనుకుని సూర్యుడిని మింగేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతుడి మీదకు వదులుతాడు. ఆ వజ్రాయుధం దాటికి గాయపడిన హనుమంతుడు స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోయిన హనుమంతుడిని చూసి వాయుదేవుడు కోపంతో ప్రపంచంలో ఉన్న గాలి మొత్తాన్ని ఆపేస్తాడు. దీంతో మానవ జాతి మొత్తం గాలి లేక అల్లాడిపోతూ ఉంటుంది. అప్పుడు బ్రహ్మతో సహా అందరు దేవుళ్ళు ప్రత్యక్షమై హనుమంతుడికి అమరత్వాన్ని ప్రసాదిస్తారు. సో ఇలాగా హనుమంతుడు చిరంజీవి అవుతాడు. హనుమంతుడు చిరంజీవిగా మారటానికి ఇంకొక ఇతిహాసం కూడా ఉంది. అదేంటంటే రావణుడు సీతాదేవిని ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు కొన్ని రోజుల పాటు సీతాదేవి బాధతో కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడు హనుమంతుడు శ్రీరాముడిచ్చిన సందేశంతో సీతాదేవిని కలిసి ఆమె దుఃఖాన్ని దూరం చేస్తాడు. దీంతో సీతాదేవి ఈ విశ్వం అంతమయ్యే వరకు కూడా నువ్వు చిరంజీవిగా ఉంటావని చెప్పి హనుమంతుడికి వరమిస్తుంది. దీంతో హనుమంతుడు చిరంజీవిగా ఈ భూమి మీద ఉండిపోతాడు. నెంబర్ 2, అశ్వత్థామ. అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు. పుట్టినప్పుడే అశ్వత్థామ నుదుటి మీద ఒక వజ్రంతో జన్మిస్తాడు. ఈ వజ్రం అశ్వత్థామకి ఎటువంటి హాని కలగకుండా చూసుకుంటుంది. ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత తన తండ్రి మరణానికి పగ తీర్చుకోవడం కోసం అర్ధరాత్రి పాండవుల శిబిరంలోకి వెళ్లి ఉప పాండవులని సంహరిస్తాడు. అంటే పాండవుల కుమారులని తను చంపేస్తాడు. అది తెలుసుకున్న అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి వెళ్తాడు. ఇద్దరూ కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఋషులందరూ కలిసి వచ్చి దీనివల్ల లోకమే నాశనం అవుతుంది, దీన్ని ఆపేయండి అని చెప్పి అడుగుతారు. అప్పుడు అర్జునుడు వెంటనే వజ్రాయుధం వాడకుండా ఆగిపోతాడు. కానీ అశ్వత్థామ మాత్రం వారిలో ఎవరికో ఒకరికి హాని చేయలేని కారణంతో గర్భం దాల్చి ఉన్న ఉత్తర అంటే అభిమన్యుడి భార్యపైన ఆ అస్త్రాన్ని వదులుతాడు. అప్పుడు ఉత్తర గర్భం పోతుంది. ఆ తర్వాత కృష్ణుడు వచ్చి ఆ గర్భంలో ఉన్న శిశువుని బ్రతికిస్తాడు. కానీ అశ్వత్థామ చేసిన పనికి కృష్ణుడు కోపంతో అశ్వత్థామని శపిస్తాడు. నువ్వు కుష్ఠిరోగంతో పిచ్చివాడులాగా ఎప్పటికీ అరణ్యాల్లో తిరుగుతూ ఉంటావని చెప్పి కృష్ణుడు అశ్వత్థామని శపిస్తాడు. అలా కృష్ణుడు శపించడంతో అశ్వత్థామ చావులేని వాడయ్యాడు. నెంబర్ 3, బలిచక్రవర్తి. బలిచక్రవర్తి ఒక అసురరాజు. ఇతను గొప్ప దానగుణం కలవాడు. తను ఒకసారి అశ్వమేధ యాగాన్ని మొదలు పెడతాడు. అప్పుడు విష్ణుమూర్తి వామనుడనే బ్రాహ్మణ బాలుని రూపంలో బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి 3 అడుగులు దానం చేయమని చెప్పి అడుగుతాడు. దానికి బలిచక్రవర్తి సరే అని చెప్పి జవాబిస్తాడు. వామనుడు మొదటి అడుగు భూమిపైన మోపుతాడు. 2వ అడుగు ఆకాశం పైన మోపుతాడు. 3వ అడుగు ఎక్కడ మోపాలని చెప్పి బలిచక్రవర్తిని అడిగినప్పుడు తన తలపైన పెట్టమని చెప్పి బలిచక్రవర్తి చెప్తాడు. అప్పుడు వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు. కానీ తన దానగుణాన్ని మెచ్చుకొని చిరంజీవిగా ఉండమని చెప్పి బలిచక్రవర్తికి వరమిస్తాడు. ప్రతి సంవత్సరం బలిచక్రవర్తి ఓనం పండుగ రోజు భూమిపైకి వచ్చి మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోతాడని చెప్పి హిందూ పురాణాల్లో చెప్పబడింది. నెంబర్ 4, విభీషణుడు. విభీషణుడు లంకాధిపతి అయిన రావణాసురుడి తమ్ముడు. సీతాదేవిని అపహరించిన తర్వాత అన్న రావణాసురుడిని సరైన మార్గంలో పెట్టాలని చెప్పి అనుకుంటాడు. పరస్త్రీని అపహరించడం తప్పని చెప్పి తను వివరిస్తాడు. కానీ తనకి ఎదురుగా మాట్లాడినందుకు రావణుడు విభీషణుడిని అవమానిస్తాడు. దీంతో విభీషణుడు శ్రీరాముడి దగ్గరికి వెళ్లి చేరుతాడు. అంతేకాదు రావణాసురుడిని బలవేంటి బలహీనతేంటో కూడా రాముడికి పూర్తిగా వివరిస్తాడు. రాముడు రావణాసురుడి పైన యుద్ధం గెలవడంలో కీలక పాత్రను పోషించాడు విభీషణుడు. రావణాసురుడు చనిపోయిన తర్వాత శ్రీరాముడు విభీషణుడిని లంకాధిపతిగా ప్రకటించి చిరంజీవిగా ఉండమని చెప్పి వరమిస్తాడు. నెంబర్ 5, కృపాచార్యుడు. మహాభారతంలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కృపాచార్యుడు. మహాభారతంలో ఎంతో మంది రాజులకి ఇతను గురువు కూడా.
ఇతను ఎంత టాలెంటెడ్ అంటే ఒకేసారి దాదాపుగా 60,000 మంది యోధుల్ని ఒక్కడే మేనేజ్ చేయగలడు. అంతేకాదు కృపాచార్యుడు నిష్పక్షపాత ధర్మానికి ప్రతిరూపం. అంటే సెల్ఫిష్నెస్ అనేది ఇతనిలో అసలు ఉండదు. కౌరవులు చేస్తుంది తప్పని తెలిసినా కూడా వాళ్ళు తనకు అన్నం పెట్టి ఆశ్రయం ఇవ్వడంతో వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాడు. తన లాయల్టీకి తను చూపించిన వాల్యూస్కి మెచ్చుకొని శ్రీకృష్ణుడు కృపాచార్యుడిని చిరంజీవిగా బ్రతుకని చెప్పి వరమిస్తాడు. నెంబర్ 6 వేదవ్యాస. వేదవ్యాసుడు సత్యవతికి పరాశర మహర్షికి జన్మించాడు. వేదవ్యాసుడు నల్లగా ఉండటం వలన కృష్ణ ద్వైపాయనుడు అని కూడా పిలుస్తారు. వేదాలను 4 విధాలుగా విభజించడం వలన ఇతనికి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. వేదవ్యాసుడు మహాభారతాన్ని చాలా స్పష్టంగా రచించాడు. తనకు కలిగిన జ్ఞానంతోనే వేదవ్యాసుడు చిరంజీవి అయ్యాడు. నెక్స్ట్ చిరంజీవి దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెంబర్ 7 పరశురాముడు. పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారం. ఇతను రేణుక జమదగ్నుల కుమారుడు. తండ్రి ఆజ్ఞ మేరకుండా తన కన్న తల్లిని కూడా తను చంపేశాడు. దీనికి మెచ్చిన తండ్రి జమదగ్ని పరశురాముడిని ఏదైనా వరం కోరుకోమని చెప్పి అడుగుతాడు. అప్పుడు పరశురాముడు తన తల్లిని తిరిగి బ్రతికించమని చెప్పి అడుగుతాడు. జమదగ్ని తాత భృగు మహర్షి. ఆ మహర్షి ఉపదేశంతో పరశురాముడు హిమాలయాలకు వెళ్లి శివుని గురించి తపస్సు చేశాడు. శివుని ఉత్తర్వులతో తీర్థయాత్రలు కూడా చేశాడు. శివుని దగ్గరే కాలరాయి పట్టు అనే విద్యను కూడా పరశురాముడు నేర్చుకున్నాడు. పరశురాముడు భీష్ముడికి, ద్రోణుడికి, అలాగే కర్ణుడికి కూడా గురువు. పురాణాల ప్రకారం పరశురాముడు విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కికి గురువు అని చెప్పంటారు. ఆ కల్కి అవతారానికి గురువుగా ఉండడం కోసం పరశురాముడు ఇంకా చిరంజీవిగానే ఉన్నాడని చెప్పి పురాణాల్లో ఉంటుంది. సో వీళ్ళు పురాణాల్లో ఉన్న సప్త చిరంజీవులు. వీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే దానికి బలమైన ప్రూఫ్స్ లేకపోయినా కానీ కొంతమంది వీళ్ళను చూసినట్టు చెప్తూ ఉంటారు. హనుమంతుడు గదమందన పర్వతం దగ్గర ఉన్నాడని చెప్పి కొంతమంది నమ్ముతూ ఉంటారు. తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా, రామచరిత్ర మానస్, రీటెల్లింగ్ ఆఫ్ ది సాంస్క్రిట్ రామాయణ ఇవన్నీ హనుమంతుడు చెప్పటం వల్లనే తులసీదాస్ రచించాడని చెప్పి చాలా మంది నమ్ముతుంటారు. ఇక పరశురాముడి విషయానికి వస్తే పరశురాముడు భీష్ముడికి, ద్రోణుడికి, అలాగే కర్ణుడికి గురువు. రాబోయే కలికి అవతారానికి కూడా ఇతనే గురువై అన్ని విద్యలను నేర్పించడం కోసం వెయిట్ చేస్తూ మహేంద్ర పర్వతం పైన తపస్సు చేస్తూ ఉంటాడని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. పృథ్వీరాజ్ రాసో అనే పోయంలో అశ్వత్థామ గురించి రాసి ఉంటుంది. 1190వ సంవత్సరంలో పృథ్వీరాజ్ మహమ్మద్ గోరీల మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ సమయంలో పృథ్వీరాజ్ అడవిలో గాయాలతో ఉన్న ఒక ముసలతన్ని కలుస్తాడంట. ఆయుర్వేద వైద్యం తెలిసిన పృథ్వీరాజ్ ఆ ముసలైన గాయాలకి వారం రోజుల పాటు వైద్యం చేస్తాడంట. కానీ అతని పైన ఉన్న ఒక్క గాయం కూడా ఏమాత్రం మానిపోదు. దీంతో పృథ్వీరాజ్ అతన్ని చూసి నువ్వు అశ్వత్థామవా అని చెప్పి అడుగుతాడంట. అప్పుడు అతను అవును అని సమాధానం చెప్పి అక్కడి నుంచి మాయమైపోయాడంట. ఎలా అయితే రావణుడి మీద యుద్ధంలో సహాయపడ్డాడో అదే విధంగా రాముడు ఎత్తే కలికి అవతారంలో కూడా అశ్వత్థాముడుగా నిలిచి సహాయం చేస్తాడని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. కలియుగంలో అవతరించే కలికి అవతారానికి వేదాలని, జ్ఞానాన్ని నేర్పించడం కోసం వేదవ్యాసుడు వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పి కూడా పురాణాల్లో ఉంటుంది. సో కల్కి మూవీలో కూడా అశ్వత్థామ కల్కికి ఎలా హెల్ప్ చేస్తాడని దాన్ని బేస్ చేసుకుని ఆ సినిమా అయితే ఉండబోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అశ్వత్థామ కల్కికి ఎలా హెల్ప్ చేశాడు అనే దాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోకి ఒక 10K లైక్స్ కొట్టండి. అండ్ అలాగే కల్కి స్టోరీ అని చెప్పి కింద కామెంట్ చేయండి. వెంటనే ఆ ఫుల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను. సో వీళ్ళు గైస్ హిందూ పురాణాల్లో ఉన్న చిరంజీవులు. వీటిలో ఏమైనా మిస్టేక్స్ చెప్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ వాటిని కరెక్ట్ చేసి కింద కామెంట్స్లో చెప్తారని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ అలాగే వీళ్ళతో పాటు ఇంకో చిరంజీవి కూడా ఉన్నారు. అండ్ తన పేరు వచ్చేసి రిషి మార్కండేయ. సో ఈయన గురించి స్కంద ఉపనిషత్తులో ఉంటుంది. చెప్పాలంటే రిషి మార్కండేయ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. మోస్ట్లీ చిరంజీవులు అనగానే 7 చిరంజీవుల గురించి చెప్తారు. 8వ అతన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. మేబీ డైరెక్టర్ ఈయన కూడా దృష్టిలో పెట్టుకుని మూవీ చేస్తారో లేదో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.